దేవుని పేరిట కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనం చాలా రోజులుగా వింటున్న విషయాలు ఏంటంటే, సమాజంలో చాలా వింత వింత అయిన మనుషులు వింత వింత బోధలు చేస్తూ ఈరోజు మనం అందరం దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం. మనం ఆయన యొద్దకు చేరవలసిన విధానంలో లేకుండా అందరినీ చెదరగొడుతూ తమ సొంత బుద్ధిని ఆధారం చేసుకొని తమ సొంత విషయాలను జొప్పించి ఈ మహా గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించి ఆయన ద్వారా మనకి ఎన్నో విషయాలను దేవుడు తెలియచెప్పి ఆయనను మళ్ళీ మనందరి పాపాల నిమిత్తం కలువరి శిలువ పైన బలిగా అర్పించి మనందరి పాప క్షమాపణ నిమిత్తమే ఆ కార్యాన్ని జరిగించి మళ్ళీ ఆయనను తిరిగి మృతులలో నుండి తన యొద్దకు తీసుకున్నాడు దేవుడు. కానీ ఈ విషయాన్ని నమ్మడానికి, ఈ విషయాన్ని పరిశీలన చేయడానికి ఇవాళ మనుషులకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నది అంటే, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను మనం చూస్తున్నాం. ఇవాళ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూస్తే ఏమున్నాయి అంటే వింతైన బోధలు ఉన్నాయి. అందుకనే కొన్ని విషయాలను మనం పరిశీలన చేద్దాం. దేవుడు ఎలా ఉన్నాడు, ఆయనకున్న గుణ లక్షణాలు ఏంటి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా ఉన్నారు, ఆయనకున్న గుణ లక్షణాలు ఏంటి, మనం ఏమని విశ్వసిస్తే మనం పరలోకం చేరుతాము, మనం ఏమని నమ్మితే మన పాపాలను కడుక్కోవడానికి అవకాశం ఉన్నది అనే విషయాలను కొన్ని విషయాలను మనం పరిశీలన చేద్దాం. ఎందుకంటే ఇదే ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, సమాజంలో జరుగుతున్న వింతైన బోధలు ఏం చేస్తున్నాయి అంటే సంఘాలన్నింటినీ చెదరగొట్టి విశ్వాసంలో ఉన్న మనుషులందరి విశ్వాసాన్ని మొత్తం ఏం చేస్తున్నారు, వీళ్ళు పాడు చేస్తున్నారు. ఎందుకయ్యా అంటే ఇవాళ వీళ్ళందరికీ ఏమొచ్చింది అంటే, వీళ్ళందరికీ తెలుసు, తెలియదనా కాదు, ప్రతి ఒక్కరూ మళ్ళీ బైబిల్ చదివే వాళ్ళే, దేవుని జ్ఞానాన్ని బోధించేవారే. మేము దేవుని జ్ఞానాన్ని బోధిస్తున్నాం అనుకుంటా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే తమ సొంత బుద్ధిని జొప్పిస్తున్నారు. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారు, నా ద్వారా తప్ప నేనేదైతే చెప్తున్నానో నా మాటలను బట్టి నడుచుకున్నవారు మాత్రమే, నన్ను పోలి నడిచిన వాడు మాత్రమే పరలోకానికి చేరగలుగుతాడు అంటాడు. అందుకనే ఒకసారి మనం ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుందాం, చూద్దాం. మొట్టమొదటిగా దేవుడు మనుషులకిచ్చిన ఆజ్ఞ ఏంటిది అని మనం చూడగలిగితే అందరికీ తెలిసిన విషయం, మనకు తెలియనిదేం కాదు, కొత్త విషయం కాదు. నిర్గమకాండంలో దేవుడు చెప్పింది చూద్దాం. మొట్టమొదటిగా నిర్గమకాండం 20వ అధ్యాయం 3-4 వచనాల నుంచి చూసుకుందాం. నేను తప్ప వేరొక దేవుడు ఏం చెప్తున్నాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇంకా జాగ్రత్తగా పరిశీలన చేద్దామండి. దేవుడు చెప్తున్న మాట ఇవాళ మనుషులు మీరుతున్నది ఇదేనా కాదా అనేది మనకు అర్థమవుతుంది. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళయందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. దేవునికి స్తోత్రం. ఏమంటాడు? విగ్రహమునైనను అనగానే చక్కగా ఎక్కడ కురుకుతాం? అన్యుల దగ్గర కురుకుతాం. అవునా కదా? ఎక్కడ కురుకుతాం? అన్యుల దగ్గరికి కురుకుతాం. కానీ మరి మనకేమని చెప్తున్నాడు? భూమి మీదనే గాని, నీలయందే గాని, ఆకాశం ఎక్కడ కూడా నువ్వు దేని రూపాన్ని చేసుకోవద్దు అని దేవుడు చెప్తున్నప్పుడు మరి సమాజంలో మనకేం అవపడుతుందండి? క్రైస్తవులు అన్నకాడ ప్రతి గ్రామంలో ఒక చర్చ్ ఉంది, ప్రతి గ్రామంలో ఒక యేసుక్రీస్తు ప్రభుల వారి విగ్రహం ఉన్నది. వింతైన విగ్రహాలు కూడా ఉన్నాయా లేవా? మనం ఎక్కడ చూసినా సిటీలలోకి వెళ్ళి చూస్తే మరి అన్యుల దగ్గరికి ఎందుకు ఉరుకుతున్నావు ఇప్పుడు వాళ్ళు ప్రశ్నించరా మనల్ని? అవునా కదా? వాళ్ళు ప్రశ్నించరా? ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటిది? విగ్రహాన్ని చేసుకోవద్దన్న ఆయన మరి నేను యేసుక్రీస్తును పంపిస్తా ఆయన విగ్రహం పెట్టమన్నాడా? చర్చి కట్టి ప్రశ్న పెట్టమన్నాడా మనల్ని? లేదు కదా. ఏ రూపాన్ని, ఏ విగ్రహాన్ని చేసుకోవద్దన్న ఆయన, రూపమే లేదని చెప్తున్న ఆయన
ఇవాళ చెప్తే సమాజం విచిత్రంగా వాదోపవాదాలకు దిగుతున్నారు. విచిత్రమైన బోధలు చేస్తున్నారు. అందుకనే చూద్దాం, ఇంకా చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండము, అక్కడ కూడా ఇదే మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు, పైన ఆకాశం అందే కాని, క్రిందనున్న భూమి అందే కాని, భూమి కిందనున్న నీళ్ళ అందే కాని ఉండు దేని పోలికనైనను. ఏమన్నాడు ఇక్కడ? దేని పోలికైనను విగ్రహం అన్నాడు. ఇప్పుడు పోలిక కూడా వచ్చిందిగా. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పు? మరి ఇప్పుడు చేస్తుంది ఏంది? క్రైస్తవులం అని పేరు పెట్టుకొని చేస్తుంది ఏంది? సమాజానికి చెప్పవలసింది ఏంది? నువ్వు చెప్పవలసింది చెప్పకుండా దేవుడేమో రూపం చేసుకోవద్దంటే, ఆహా మాకైతే ఉండొచ్చు మీకైతే ఉండొద్దు అంటే సమాజం ఏమంటదండి? ఇవాళ ఎగబడి కొట్టరంటారా? క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, కొడుతున్నారు అంటే ఇప్పుడు దీనికి కారణం చెప్పవలసిన విషయాన్ని చెప్పకుండా అబద్ధాన్ని నువ్వే ప్రచారం చేస్తూ ఇవాళ మాకు విరుద్ధంగా ఎవరు వస్తున్నారు? అన్యులు వస్తున్నారు. ఓకే, అనవసరంగా వస్తున్నారు వాళ్ళు. నువ్వు అనవసరంగా వాళ్ళని మనం కదిలిస్తే వస్తారు, అంతేనా? కాదు. ఏమన్నాడు? దేని రూపాన్ని మనము చేసుకోవద్దన్నాడు. అంటే మరి ఇక దేవుడు ఎలా ఉంటాడు అనేది ఇప్పుడు మనకు రావాలి ప్రశ్న. అది ఇంకా అర్థం కాలే. ఆయన అనలే, పాత నిబంధన నుంచే చూసుకుందాం మనం, ఆదికాండం నుంచి చూసినా మనకు అర్థమవుతుంది. ఆయన అనలే, నేను కొన్ని సంవత్సరాల తర్వాత యేసుప్రభువుని పంపిస్తా, నువ్వు ఆయన విగ్రహాన్ని పెట్టుకొని దర్జాగా చర్చి కట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు అని చెప్పలే. అందుకే చూద్దాం ఇంకొక మాట. సంఖ్యాకాండము 23:19 ఒక మాట చెప్తుంటాడు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడట. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు ఎవరు కాదట? నర ఆయన మనిషి కాడు. ఇప్పుడు ప్రశ్నించుకోవాలి, యేసుక్రీస్తు ప్రభుల వారిని అనొద్దా అంటే మరి ఈయన నరుడే కదా. దానికి ఇప్పుడు ఇక్కడ కొత్త నిబంధనలు పోల్చి చూసుకుంటే అర్థమవుతుంది. ఆయన అనలే కదా, నేను ముందల నా కొంతకాలం గడిచిన తర్వాత నేను పంపిస్తా, మీరు ఆయనని నిలబెట్టుకోరని చెప్పలే. ఆయన ఏమన్నాడు? దేవుడు మాట ఇచ్చి తప్పే ఆయన కాదు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆయన మాట ఇచ్చి తప్పుడకు నరుడు కాదు. మనకు సోయి ఉండాలి. మనం వాక్యం చదువుతున్నాము అంటే కొద్దిగా ఆలోచన ఉండాలి. పాత నిబంధనల నుంచే మనం చూస్తున్నాం. ఇప్పుడు కొత్త నిబంధనకు ఇంకా రాలే. కొత్త నిబంధనకు రాలే. ఆయన మాట ఇచ్చి మళ్ళీ చదవన్నమాట. దేవుడు అబద్ధం ఆడటానికి ఆయన మానవుడు కాడు. అబద్ధం ఆడడు అంటే మళ్ళీ నేను మానవునిగా రూపమార్చుకొని వస్తా అన్నాడా? లేదు కదా. దేని రూపాన్ని చేసుకోవద్దన్న ఆయన మళ్ళీ ఎట్లా వస్తాడు ఈ భూమి మీదకి దిగి? ఆలోచించాలా వద్దా? ఇంకా పశ్చాత్తాపడు అంటే నేను అయ్యో ఇట్లా చేసినా అయ్యింది, నేను మాట ఇచ్చినా తప్పినా అంటాడా? ఆయన పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాడు అంటే ఆయన అనంత జ్ఞాని. ఎవరు? దేవుడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా అంటున్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పే ఆయన కానే కాదు. అందుకనే చూద్దాం ఇంకా ద్వితీయోపదేశ కాండము. దేవుని గూర్చి చెప్తున్నాను, దేవుడు ఎలా ఉంటాడు అనేది మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనం చెప్తున్నాడు. నేను తప్ప ఇదిగో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఇంకా ఆయనకున్న లక్షణం ఏంటిదట? మృతి పొందించువాడను బ్రతికించువాడను నేనే. ఆయన ఎంత శక్తి సంపన్నుడు అంటే మృతి పొందించగలడు, బ్రతికించగలడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నదా ఆ సామర్థ్యం? ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ జనులు సిలువ వేస్తే ఆయనను 3వ దినాన తిరిగి లేపింది ఎవరు? దేవుడు. ఇప్పుడు మనుషులకు సోయిందా ఈ విషయంలో? లేదు. ఏమంటున్నారు? లేదు ఆయనే దిగొచ్చిందంటే ఆయనే మళ్ళీ లేచిండు. ఎట్లా నమ్మాలి? యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఆ సామర్థ్యం ఉంటే ఆయన అనకపోయిందా? అందుకనే ఆయన ఏమంటున్నాడు అంటే మృతి పొందించేది నేనే,
బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించి వాళ్ళే ఎవ్వరు లేరట. ఇక ఎక్కడ పోతాం? ఏది చేసినా నేనే అంటే మనిషికి ఏమర్థం కావట్లేదు అంటే ఆయనకున్న శక్తి సామర్థ్యం ఇవాళ అర్థం కావట్లేదు. అర్థం కాక అందుకే అంటాడు దేవుడు ఏమై ఉన్నాడంటే శక్తి సంపన్నుడు. నిజమా కాదా అంటే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చూడను. జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. ఇవాళ మనల్ని రక్షించాలన్నా మనల్ని శిక్షించాలన్నా ఎవరట? ఆయనే, దేవుడు మాత్రమే, దేవుడు మాత్రమే. 3వ వచనం చూడండి, అందులోనే ఆయన ఎలాంటి వారట? యెహోవా అనంత జ్ఞాని అగు దేవుడు. యేసుప్రభు వారికి ఉందా సామర్థ్యం? యేసుప్రభు వారు అనంత జ్ఞాని అనొచ్చా? ఒకనొక సందర్భంలో శిష్యులు అడుగుతారు, ప్రభువా ఇది ఎప్పుడు సంభవిస్తుంది, ఈ లోకాంతం ఎప్పుడు సంభవిస్తుంది అంటే అది కేవలం తండ్రి మాత్రమే తెలుసు, నాకు తెలియదు అంట. ఇప్పుడేమనాలి? అనంత జ్ఞాని అయితే ఈయన అనేవాడు కదా, చెప్పేవాడు కదా, పలానా టైం వస్తుంది, ఆ టైంలో అయిపోతుంది అని చెప్పిండా? చెప్పలే. అందుకనే మనుషులకు ఏమర్థం అయితే లేదంటే దేవుని సామర్థ్యం, ఆయనకున్న శక్తి అర్థం కావట్లేదు. అందుకనే ఒక మాట ఉంటుంది, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఇప్పుడు ప్రశ్నించుకోవాలి, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు అని యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినట్టున్నదా? నివాసం చేసిండా లేదా? యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీద చేసిండా లేదా? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంటే మళ్ళీ ఆయనే చెప్తాడు 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు అంటాడు అని. మళ్ళీ అంటాడు లేదు ఆయనే మళ్ళీ కిందికి వచ్చినట్టు. సొలొమోను గారు ప్రార్థన చేస్తూ అడుగుతూ అంటున్నాడు అక్కడ ఆ సన్నివేశం, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు, ఆయన శక్తి సంపన్నాన్ని ఆయనని మనకు తెలియజేస్తున్నాడు. ఎలాంటి శక్తిమంతుడు అంటే దేవుడు ఆయన ఆకాశ మహా ఆకాశములు నిన్ను పట్టజాలవు, నేను కట్టించే ఈ మందిరంలో ఏడబడతావు అని అర్థమైన సొలొమోను గారు మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇవాళ మనుషులకు అర్థమే కాకపోయా. అర్థమైందా? కాలేదు. ఈడ నివాసం చేసిన ఆయనకు, నివాసం చేయను అన్న ఆయనకు మనం చదువుకున్న మాట ఇచ్చి దేవుడు తప్పడు, రూపాలు మార్చడు, రూపమే చేసుకోవద్దన్న ఆయన రూపం మార్చుకొని ఈ భూమి మీదకి ఎలా వస్తాడు అనే విషయం ఇంకా మనుషులకు అర్థం కావట్లేదు. అందుకనే ఇంకొక మాట చూసుకుందాం. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా ప్రశ్నించండి. ఇప్పుడు ఖచ్చితంగా నాలాంటి సోయి ఉంటే నిలబడి ఆలోచిస్తాడు, అరే దేవుడు ఈ భూమి మీద మనుషులతో నివాసం చేయడా? 100% చేయనని చెప్తున్నాడు. మరి యేసు ప్రభువు వారి గురించి నేను ఆలోచిస్తే, అరే ఆయన వచ్చాడు కదా, 33 సంవత్సరాల ఉన్నాడు, మరి ఇదేంది అంటే నేను తప్పుడు ఆలోచనలో ఉన్న ఆయనే ఈయన అనేది. ఆయన కాదు అని బైబిల్ స్పష్టంగా పాత నిబంధనల నుంచి చూసుకుంటూ వస్తుంటే మనకు ఒక్కొక్క వచనం తేటగా బయలుపడుతున్నాయి. ఆయన ఏం చేయడట? నిశ్చయముగా ఈ మనుషులతో ఏం చేయడట? నివాసం చేయునా ఆకాశ అక్కడే చెప్తుండు సమాధానం కూడా. ఏమంటున్నాడు? ఎందుకు చేయడు అంటే ఆయన మహాశక్తి సంపన్నుడు. అందుకనే ఆకాశ మహా ఆకాశములు నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరము పట్టునా దేవా యెహోవా నీ సన్నిధి చేయు ప్రార్థన యందును విన్నపమునందును లక్ష్యముంచి అంటే ఈను జర నా ప్రార్థన ఈను అని ఆయన ఈ భూమి మీద నుంచి మొరపెడుతున్నాడు. అంటే ఆకాశ మహా ఆకాశములు అంటున్నాడంటే ఎంత తేజస్సుతోటి ఉంటాడు, ఎంత తేజస్సుతోటి ఉంటాడు. అందుకే ఒక ఆయన అడిగితే అంటాడు, మీరు దేవుణ్ణి
చూస్తే వెంటనే ఏమైపోతాడట మనిషి? చచ్చిపోతాడట. బ్రతకగలడా? అంత శక్తి సంపన్నుని ఈ కళ్ళతోటి చూస్తాయి. అర్థం కాలేదు. అందుకనే ఇదే సేమ్ రోమిలో రాసిన పత్రికలో చక్కగా ఉంటది. 1వ అధ్యాయం 18వ వచనం అనుకుంటా, చూడను. మనల గురించే రాయించాడు. 18వ వచనం నుంచి చెప్తున్నారు, దుర్నీతి చేత ఇవన్నీ తెలుసు, వీళ్ళకు తెలియని కాదు, తెలిసి దేని చేత? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దుర్నీతి వీళ్ళలో ఏమున్నది? అబద్ధ బోధ ఎందుకు చేస్తున్నారు అంటే, బైబిల్లో ఉన్నది ఎందుకు చెప్పట్లేరు అంటే, అబద్ధం చెప్తున్నారు కనుక దేవునికి కోపం వస్తున్నది. ఇవాళ ఒట్టిగానే క్రైస్తవుల మీద దాడులు జరుగుతలేవు. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కనుక దాడులు జరుగుతున్నాయి. వాస్తవం చెప్పి నడిపిస్తలేరు సమాజంలో. మీరు దుర్నీతి ఏంటిదో చూద్దాం. వీళ్ళకున్న దుర్నీతి, ఈ దుర్నీతి అనే కిరీటం తలిగింది కనుక ఇక దిగమంటే దిగుతారా? ఆ దుర్నీతి కూడా చూద్దాం ఏంటిదో. దేవుడే చెప్పాడు, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నదట. దేవుని గురించి వీళ్ళకి తెలియదా అంటే తెలుసు. తెలిసినా కూడా వీళ్ళ తర్కవాదనే నెగ్గాలనేసి వీళ్ళకున్న కిరీటం పడిపోద్ది కదా. ఆల్రెడీ ఇప్పటికీ 1000 మందిని పోగేసి కనుక ఇప్పుడు జారిననుకో సారు 1000 మంది దొంగ అబద్ధికుడు అంటారు అని నిగ్గేయాలని చూస్తున్నారు, కానీ నిగ్గలేవు. దేవుని మాట అంటే మాటే. ఎన్ని రోజులున్నా సత్యమే నిగుతుంది. అందుకనే చెప్తున్నాడు, చదవన్నా. ఆయన అదృశ్య లక్షణాలు అంటుడు. అదృశ్యం అంటే అవుపడంటే యేసుక్రీస్తులో అవుపలేదా? ఆయన నిత్య శక్తియు, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేలబడుతుందట. జగత్తు పునాది మొదలుకొని సృష్టించిన ప్రతి వస్తువు గురించి నువ్వు ఆలోచిస్తే ఏం తెలుస్తుందట? దేవుడిని శక్తి తెలుస్తుందట. ఇవాళ ఆ శక్తి సంపన్నుని శక్తి తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడుతూ వీళ్ళ తర్కవాదన చేస్తున్నా లేదంటే మనం చూద్దాం ఈ కొద్దిగా చదివినాక. కనుక వారు నిరుత్తరులై ఉన్నారు మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనని ఎట్లా దేవునిగా మహిమపరుస్తున్నారు? అయ్యాలా పరచడం లేదు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లింపడం లేదు, గాని తమ వాదములయందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారం అయిపోయింది. వాదన నాదే నిగ్గాలనే వాదన ఏమైందట? ఆలోచించాల్సిన హృదయం ఏమైందట? అంధకారం అయిపోయింది. సత్యాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఇవాళ మళ్ళా మీదికి తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోయారట. ఏమైపోయారట? తాము జ్ఞానులు అని చెప్పుకుంటారా లేదా? చిటికలు వేస్తున్నారు. ఒక ఆయన ఏమంటుండు, 2 నిమిషాలట. 2 నిమిషాలు నీ గురించి ఎప్పుడు సరిపోదు. 2 నిమిషాలు దేవుని గురించి తర్వాత. ఇదే నా జ్ఞానం. 2 నిమిషాల్లో ఓడిస్తా అంటాడు. ఏంది? ఎవరు ఈ మాట మాట్లాడింది? 2 నిమిషాలు ఛాలెంజ్ చేసింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం తీసుకొని 40 రోజులు ఉపవాసం ఉండి రాగానే వచ్చి ఛాలెంజ్ చేసింది. ఏమని? రా, నీ చేతనైతే ఈ రాళ్ళు రొట్టెలు చేసుకో. ఈయనే అంటున్నారు, రా చూద్దాం 2 నిమిషాలు ఓడిస్తాడట. ఏంది నువ్వు ఓడిచ్చేది? ఎవరిని ఓడిస్తావు? ఉండాలనా లేదా? సోయి ఉండాలనా? జ్ఞానివి, మహాజ్ఞానివి కదా. ఎప్పుడు వస్తుంది సోయి? ఎందుకు? ఎంతమందిని నరకం నడిపించాలని నీ ప్రయత్నం. అదే ఒప్పుకొని దేవునికి లోబడితే ఇవాళ నువ్వు రక్షణలోకి వస్తావు, నీతో పాటు 1000 మంది రక్షణలోకి వస్తారు కదా. అంటే దేవునికే సవాల్ చేస్తున్నావు. రా, దేవుడిని 2 నిమిషాలు నడిస్తావారు, అంతే కదా చేస్తున్న సవాలు. అందుకే కీర్తనకారుడు మాట్లాడుతూ అంటాడు, చూడండి కీర్తన 2వ కీర్తనలో వీళ్ళు ఏం చేస్తున్నారట? వీళ్ళందరూ ఏం చేస్తున్నారట? 4వ వచనం, 2వ కీర్తన 4వ వచనం చూద్దాం. ఆకాశమందు ఆసీనుడగు వాడు ఎవరిని చూసాట? రా 2 నిమిషాలు అంటే వాళ్ళని చూసి నవ్వుతుండట.
అవునా కాదు? ఆ నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును అంటున్నాడు. ఏం చేస్తున్నాడట? ఎందుకు అంటే 3వ వచనం చదవనా, ఇప్పుడు అర్థమైంది ఎందుకు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఏం జరుగుతుంది? ఇదే జరుగుతుందా లేదా? ఆనాడు అదే జరిగింది. ఈనాడు భూరాజులు వీళ్ళంతా రాజులైపోయారు కదా. మళ్ళీ మీది చెప్పుకుంటారు కదా, రాజులైన యాజక సమూహం మేము దేంట్లే డబ్బు దండుకునుల్లా. అవునా కదా? ఇదే కిరీటం ఇవాళ పడిపోద్దని గొప్ప గొప్ప సేవకులు అనేవాళ్ళు మనం యూట్యూబ్లలో కానీ ఎక్కడ చూసినా ఏమై ఉన్నారు? వీళ్ళంతా ధనికులే, ధనికులే. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభుల వారిలాగా అపోస్తుల్లాగా సేవ చేయమని చూద్దాం. ఇవాళ వచ్చి నిలబడతారేమో చూద్దాం. మనకందరికి మాదిరి ఎవరు? యేసు ప్రభుల వారే కదా. ఏ ఒక్కరి కాడ కూడా ఆయన చిల్లి గవ్వ తీసుకోలేదే. ప్రశ్నించుకోవా? నేనెందుకు తీసుకోవాలని? అపోస్తులైన పౌలు గారు తీసుకున్నారా? ఆయన ఏమంటాడు? నా తోటి సేవకులకు భోజనం పెట్టడం నిమిత్తము డేరాలు కుట్టినా అంటే మరి నువ్వేం కుడుతున్నావు? జనాలని బురుడి కొట్టిచ్చేసి చెప్పాల్సిన సత్యం చెప్పకుండా తేండి మేము సువార్త చేస్తాం అంటే అమాయక జనం అండి, అమాయక జనం. వీళ్ళు దేవుని సేవకులు కదా అనేసి నమ్మి ఎంతో మంది తమకున్నది లేనిది చూడకుండా కాయ కష్టం చేసి తెచ్చి సేవకులని వాళ్ళ చేతిలో పెడితే వీళ్ళు ఇవాళ సేవ అనే పేరుతోటి బైబిల్ పట్టుకున్నాడు. చెప్పులుంటాయి, చెప్పులుండవు. తర్వాత ఇవాళ చూస్తే బంగ్లాలు, కార్లు, ఖద్దరు బట్టలు, మంచి మంచి. యేసుప్రభుల వారు వేసుకున్నాడా? అపోస్తులు వేసుకోలే? మీలాంటి లగ్జరీ బంగ్లాలు కొన్నారా? లగ్జరీ కార్లు కొన్నారా? ఇదే నా సేవ? వాళ్ళు చేసిరా? మనకటి దండేరి సేవ చేసిరు, కానీ ఏ ఒక్కరు కూడా కనీసం సైకిల్ కొనుక్కుంటేందుకు కూడా వాళ్ళు పైసలు వాడుకోవాలి. ఎంత జనాలను మోసం చేస్తున్నారు అంటే దానికి ఒక లెక్క ఉన్నది. నువ్వు తినడానికి వాడుకోవడానికి కూడా. అంతకు మించి ఇవాళ కిరీటం వచ్చింది కనుక ఇక దీవనం తీస్తాడేమో. తీస్తారా? అదే సంఘంలో లేని వాళ్ళకు పెట్టండి, ఉన్న ఆస్తి అంతా అమ్మి పెట్టండి అంటే ఇప్పుడు పెడతారేమో. సంఘం అంతా వెళ్ళిపోయినా లేదు కానీ చిల్లి గవ్వ కూడా ఇవ్వండి. అంతేనా కాదు? సంఘం అంతా వెళ్ళిపోయినా కానీ చిల్లి గవ్వ కూడా ఇవ్వడు. అలాంటి సేవకులు అండి, అలా సేవకులు అని చెప్పుకుంటారు. మనకు చాలా మనకనొద్దు, సత్యాన్ని తెలుసుకొని సహోదరులను నిలబడ్డం కొంతమంది. కానీ ఈ అబద్ధికులందరికీ ఏం రావాలంటే నేనైతే సిగ్గు రావాలి అంట. ఎందుకంటే అపోస్తులైన పౌలు గారు కూడా వాడతాడు ఈ పదం. ఏమంటాడు? సిగ్గు రావాలంటాడు. రావాలి. భయం దేనికి? నిజాయితీగా ఉండి సేవ చేస్తే పరలోకం ఇస్తా అన్నాడు. మహా అయితే ఆనాడు యేసుక్రీస్తు ప్రభువులో నేను దేవుని కుమారుని అంటే ఆయన చంపింది ఎవరు? అవునా కాదా? ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళే ఆయన సిల్వెక్కిచ్చింది. ఇవాళ మీకు తెలియదా? దానికి భయపడేది ఏముండదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకనే ఇంకా చెప్తున్నాడు చూడండి, దేవుడు స్పష్టంగా రాయించాడు. ప్రతి అధ్యాయంలో ఉంటది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం మొదటి నుంచి 7 వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడినైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ ఏమని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? అందరికీ శుభాలు చెప్పి రాయినది. ఇవాళ సహోదరులుగా మేము కూడా చెప్తున్నాం, మీకు శుభవచనమే దేవుడు తెలియజేస్తున్నాడు. దయచేసి గ్రహించి ఆలోచిస్తే రక్షణలో ఉంటాం. ఏం చెప్తున్నాడో చూడండి. శుభం అని చెప్పి మన తండ్రి అయిన దేవుని నుండి
ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఏమని చెప్తున్నాడు? మన తండ్రి అయిన దేవుని నుండి ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలగాలని చెప్తున్నాడు. ఇంకా దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఇంత స్పష్టంగా వాక్యం రాయించి ఉంటే ఎందుకు పిలువబడ్డరట వాళ్ళంతా? దేవుని గూర్చి చెప్పడం కోసం. ఎవరి ద్వారా? యేసు క్రీస్తు, మృతులలో నుండి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు. మన పాత నిబంధనలు చూసుకున్నాం కదా. వెళ్ళాక దేవుడు ఎంత శక్తి సంపన్నుడు అంటే చనిపోయిన వారిని లేపగలిగే శక్తి సామర్థ్యం ఎవరికి దేవునికి ఉన్నది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా మృతులలో నుంచి పునరుద్ధాన్ని చేసిండు. అయినా కూడా ఈ విషయాలు నమ్మకుండా ఇవాళ తర్కవాదనతోటి ఏం చేస్తున్నారు? అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ముందే ఉన్నాడా అంటే ఉన్నాడనే కదా వాక్యం సెలవిస్తున్నది. నీకు నమ్మకం లేకుంటే చూసుకో. యోహాను సువార్త ఉన్నాడా లేదా చెప్తున్నాడు. ఆయన నోట స్వయం చెప్తున్నాడు. అక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి నుంచి 2-3 వచనాల నుంచి చదవండి. అద్భుతంగా చెప్తుంటాడు ఆయన. చెప్తున్నాడు, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఏదట? అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నువ్వు పంపించిన యేసుక్రీస్తును ఎరగడమే నిత్య జీవం. ఇంత స్పష్టంగా ఆయన చెప్తుంటే ఏనేమంటాడు? తండ్రి దేవుడైతే దేవుని కుమారుడు దేవుడు కాడా అంటే నీ బుద్ధి ఎందుకు చొప్పిస్తావు? కాడనే కదా ఆయన చెప్తుంది. వచ్చిన ఆయనే ఒప్పుకుంటున్నాడు. మనకేంటి ప్రాబ్లం? వచ్చిన ఆయన ఒప్పుకోంగా మనకేంటి ప్రాబ్లం? నేను ఒప్పుకోనడానికి నువ్వెవరు నేనెవరు? ఉన్న వాక్య ప్రకారంగా ఒప్పుకో అంటున్నాడు. ఒప్పుకుంటే పరలోకం. అదే చెప్తున్నాడు. ఇంకా కింది చదవను. చెప్తున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటున్నాడు. ఎవరిని మహిమపరిచినట? యేసుప్రభువారు దేవుణ్ణి మహిమపరిచినట్టు. ఆయన చేస్తున్న ప్రార్థన ఇది. సంపూర్ణంగా నెరవేర్చిన నువ్వు చేసిన పని ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఆయన నెరవేర్చిన పని చెడగొడుతున్నావు. అవునా కదా? మేము జ్ఞానంలో అని చెప్పుకుంటా ఆయన నెరవేర్చిన పనిని ఇవాళ చెడగొట్టే పనిలో ఉన్నావు చెప్తున్నాడు. ఇక ఇప్పుడు వస్తా చూడు, ఆయన ఉండడా లేదో. తండ్రి, లోకము పుట్టక మునుపు ఏందట? ఆయనకి ఏదో మహిమ ఉందట. అదేంటిది? ఏమంటున్నాడు? తండ్రి, ఈ లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో నన్ను ఆ మహిమలోకి మళ్ళీ తీసుకో అంటున్నాడు. ఆ మహిమలోనికి అంటే మరి ఇప్పుడు శరీరంతో పోవాలనా? ఏ మహిమలో పోవాలి? అంతకుముందు ఏ మహిమ ఉన్నది? సహోదరుల ద్వారా మాట్లాడిచ్చిండు. ఆది కాండంలో ఏమన్నాడు? మన పోలిక చొప్పున నరులను చేద్దామని. అక్కడ ఏముంది? దేవునికి దేవుడు ఆత్మ గనుక ఆత్మీయ పోలిక ఉంది. అక్కడ ఆత్మే కదా, ఆత్మస్వరూపి. ఇప్పుడు వాళ్ళందరూ ముగ్గురు ఉన్నారు ఆత్మస్వరూపి. యేసుప్రభుల వారికి ఉన్నది అదే కదా. అందుకనే ఆ మహిమలోకి మళ్ళా తీసుకోండి. అందుకనే అంటున్నాడు. కాబట్టినే మగ్దలేని మరి ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెను అంటాడు, అమ్మా నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకోకు అంటాడు. నీ తండ్రియు నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అంటాడు. చూడండి, యేసు ఆమెతో నేను ఇకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి
మీ తండ్రియు, నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా ఆయనే చెప్తుంటే నా దేవుడు అని మళ్ళీ ఈడ లొల్లి పెడతావు ఎందుకు? సమాజాన్ని ఎందుకు ఆగమని చేస్తున్నావు? ఏమైంది నీకు? ఒకసారి నిలబడి చూసుకుంటే మంచిది, నిలబడి చూసుకుంటే మంచిది. అందుకనే ఇర్మియా గ్రంథంలో అనుకుంటా ఏమంటాడు, పురాతన మార్గంలో పరిశీలన చేసి చూడ్రి అనే మాట ఉంటుంది. వద్దాం అక్కడికి కూడా వద్దాం. ఆయనే అంటున్నాడు, మీ తండ్రియు నా తండ్రియు మీ దేవుడు నా దేవుడు. అవునా కదా? ఆయనకే దేవుడు ఉంటే మళ్ళా నువ్వేనే ఏనని అంటే ఇప్పుడు అనొద్దనేగా చెప్తుంది ఆయన. మనం అనొచ్చా? అనొచ్చు 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 అని ఒకటోసారి రెండోసారి మూడోసారి ఎలా పడేస్తున్నావా? అర్థం కాదా? ఏం మాట్లాడుతున్నావు? ఇది మనకు న్యాయమే అంటారా? కాదు కదా. అందుకనే ఇదే అధ్యాయంలో 18వ అధ్యాయంలో చూడనా, 37, 38 ఒక మాట చూడండి. 18 ఇది కూడా చెప్తున్నాడు. పిలాతుతో మాట్లాడుతున్న సంగతి. పిలాతు వచ్చి యేసుప్రభువు అని అంటున్నాడు. అందుకు పిలాతు, నీవు రాజువా ఆయన అడుగగా యేసు, నీవన్నట్టు నేను రాజునే. ఏ రాజువు? గది దేని గురించి వచ్చినాడు యేసుప్రభువు వారు? ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి వచ్చినాడు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టినన్నా. ఏమన్నాడు? పుట్టినన్నాడా లేదా? సత్యమును గూర్చి సాక్ష్యం ఇస్తాను పుట్టినా నేను అందుకే కదా వచ్చింది. అందుకే ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏమంటున్నాడు, నువ్వు ఏ పని అయితే అప్పచెప్పి తోలినావు దాన్ని సంపూర్ణంగా నెరవేర్చినా. ఎంత మాత్రం నా గొప్పలు చెప్పుకోలే. ఈడ నువ్వు నీ గొప్పలు చెప్పుకుంటున్నావు. ఎవరికి కావాలి మన గొప్పలు? మన గొప్పలు అవసరం అంటారా? కాదు కదా. ఇప్పుడు అంత మహానుభావుడే అద్భుత క్రియలు సూచక్రియలు చేసిన యేసుక్రీస్తు ప్రభుల వారే తన్నెక్కడ హెచ్చించుకోలేదు. ఇవాళ మన కాలర్ టైట్ చేసి మొత్తం నాకే తెలుసు అన్నట్టుగా కాలర్ టైట్ చేసి హెచ్చించుకుంటున్నావు అంటే ఎవరు నువ్వు? అసలు దేవుని సంబంధివా? ఇంకోటి ఉండు ఆయన సంబంధివా? అవునా కదా? ఎవరి సంబంధి? అయిపోయింది అన్నది. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఎక్కడి నుంచి వచ్చినావు అడగవా? అనడా లేదా? ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చినట్టే పరలోకం ఉన్నట్టే కదా. నువ్వు తెలివి తక్కువ మాటలు మాట్లాడుతూ పరలోకం ఉందా, యేసుప్రభువు ఉందా ఈ లేదు, ఈ బైబిల్లో లేదు. నువ్వే ఎక్కడ అడుగుతావు? నువ్వే సమాధానం చెప్తావు. ఉండదా కొద్దిగా? ఇన్నోళ్ళు కూడా చప్పట్లు కొడుతుంది. ఏమనాలి? ఇలాని గ్రహించరా? ఆలోచించరా? గ్రహించాలనా? ఆలోచించాలి కదా ఖచ్చితంగా. మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకున్నారని దేవుని వాక్యం సెలవిస్తుండే. విన్నాడు చూసుకోవాలి. ఆనాడు అపోస్తులు బోధ చేసేటప్పుడు కూడా అందరు వచ్చి పరిశీలన చేసి చూసుకురాట, చెక్ చేసుకురాట. వీళ్ళేదో చెప్తున్నారు ఇట్లా ఉందా లేదా అంటే ఇవాళ సంఘాలలో తయారయ్యారు అందరు. అదే గుచ్చిన తర్వాత ఇప్పుడు మా అమ్మగారు మా అయ్యగారు గొప్ప. ఎవరికి గొప్ప? వాళ్ళు తీసుకుపోతారు పరలోకం. వాళ్ళకేం వస్తుందో రాదో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు అలా నెంబడిస్తే పోతారా? ఆయన చక్కగా చెప్తున్నాడు, నా మాటలేండ్రి, నా మాట ప్రకారం ఉండ్రి అనే విషయాన్ని ఆయన మళ్ళా అంటున్నాడు. చూడండి, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అన్నాడా లేదా? సత్య సంబంధి అయిన వాడు మాత్రమే వింటాడట, లేకపోతే వాడు. అందుకే నువ్వు వింటలేవు, నీకు అర్థం కావట్లే. సోయి తెచ్చుకుంటే మంచిది, రక్షణ వస్తుంది. ఎన్నో వచనాలు ఉన్నాయి ఇందులో. మనం చెప్పుకోవాలంటే గంటలు చెప్పినా సరిపో. అందుకే అంటాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన అద్భుత క్రియలు సూచక్రియల గురించి అన్నిటి గురించి రాస్తే ఈ భూమి మీద ఉన్న గ్రంథాలు సరిపోవాలి. ఏం సరిపోతుంది? ఎందుకంటే నువ్వు నేను అర్థం చేసుకోవాలి, ఆయన తెలుసుకోవాలి అని ఇంత మాత్రం ఇన్ని రాయించి ఇచ్చారు. అయినా కూడా మనకి ఏమైతలేదంటే అర్థం కావట్లేదు. దయచేసి ఆలోచించి అర్థం చేసుకుంటే మంచిది. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అంటే ఇప్పుడు నీ పరిస్థితి కూడా అట్టే ఉంది. పిలాతు పరిస్థితే సత్యం అంటే ఏంటిది అంటున్నావు నువ్వు. ఏమనాలి? ఇంకా 17వ అధ్యాయంలో మళ్ళీ చూసుకుందాం. 5వ వచనం, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్దకు మహిమపరచుము.
లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని. నీ నామమును ప్రత్యక్ష పరిచితిని అంటే నా గురించి చెప్పుకున్నాడా? లేదు కదా. దేవుని నామాన్నే ప్రత్యక్షపరిచిండు, ఆయన గురించే చెప్పిండు, అన్ని ఆయన గురించే చెప్పడం చూస్తాం. ఇంకా లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి ఉన్నాను. వారా మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిది గనుక. ఏమన్నాడట? ఎంత స్పష్టంగా ఉందో చూడండి. నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తిని అంటే ఇప్పుడు పరలోకం నుండి వచ్చినట్టేనా కాదా? మరి ఏం మాట్లాడుతున్నావు? ఏమన్నది? ఎందుకు జనాలను మోసం చేస్తున్నారు? ఎందుకు మోసం చేస్తున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు, సిరికి నాకు దాసులు కాకురి అంటాడు. ఇవాళ ఎక్కడ దాసులు అయ్యారు అంటే సిరికి దాసులు అయ్యారు. సిరికి దాసులు అయ్యారు కనుకనే దేవునికి దూరం అవుతారు. దేవునికి దూరం అవుతారు. ఏమన్నంటే నిజం చెప్పిన వాళ్ళని దొంగ అన్నారు. అంటే నో ప్రాబ్లం, ఆయననే అన్నారు, దయ్యం పట్టింది దొంగ అన్నారు. నువ్వంటే ఎంత అంత మహానుభావునికి ఆ పేరు రంగం, మాకొస్తే నష్టం ఏంటి? ఆయన అన్నదవులు ఆయనని దొంగ అని ఇవాళ అంటుంది ఎవరు? గ్రహించరా? గ్రహించాలి. ప్రతి సహోదరుడు సహోదరుమని గ్రహించాలనే దేవుడు మనకు ఇంత మంచి మాటలు 16వ అధ్యాయం ఉంటుంది చూడు స్పష్టంగా 28వ వచనం. ఎక్కడి నుంచి అట? నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి ఈ లోకమునకు వచ్చి ఉన్నాను, విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. సహోదరులతో మాట్లాడుతున్న సందర్భంలో చెప్తాడు, మీరు నన్ను అడుగుతలేదు కానీ నేనే మీకు చెప్తున్నా అంటాడు. ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చినట్టు మళ్ళా నేను ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికి పోతున్నా, అది మనకు తెలవాలి. దేవుడు మనల్ని ఎక్కడి నుంచి నీకు పంపించిండో, మళ్ళీ ఎందుకు ఆయన ప్రణాళిక మనల్ని తీసుకోవాలని ఉన్నది అనే విషయాన్ని గ్రహించకుండా ఇవాళ మనం అనవసరంగా తర్కవాదన చేసుకుంటూ సమాజాన్ని అంతా ఎక్కడికి నడిపిస్తున్నాం అంటే చెడులోనికి నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మనకు తగదు, ఇది మనకు తగదు. అందుకనే ఆయన చెప్తుంటాడు. మళ్ళా అందరూ చెప్తారు విశ్వాసం ఒకటే అంటాడు, బాప్తిస్మం ఒకటే అంటారు. చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4 చదువు. ఆత్మయు ఒకడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు. దేనికోసం పిలువబడ్డమాట? ఒక్క నిరీక్షణ కలిగి ఉండమని పిలువబడితే వీడికొచ్చి ఇక మన బుద్ధి చొప్పించి నాదే గొప్ప అంటే ఎట్లుంటది? చదువు. ప్రభు ఒకడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇకేం చెప్తాం? ఇంత స్పష్టంగా బైబిల్లో మాటలు రాసి ఉంటే మనం ఏం ఆలోచిస్తున్నాం ఒకసారి పరిశీలించుకుంటే బాగుంటది. అందుకనే శరీర విషయాలను ఆత్మీయ విషయాలను పరిశీలించుకునే తత్వం ఇలా ఎవరి కాడ లేదంటే మనుషుల కాడ లేదండి. పరిశీలన చేసుకోవాలి. అందుకనే అంటాడు కొలస్సీయులకు రాసిన మొదటి కొరింథీయులని అనుకుంటా ఏమంటాడు? ఆత్మ విషయంలో ఆత్మే తానే శోధించి ఆ మర్మాలను ఏం చేస్తున్నాడో మనకు బయలుపరుస్తున్నది. అందుకనే ఇవాళ మనం సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. ఇంత స్పష్టంగా పరిశుద్ధ ఆత్మ పనిచేస్తూ మనకు నేర్పిస్తూ ఉంటే గ్రహించమంటే గ్రహించే పరిస్థితులు ఇలా లేరు. అందుకనే మనకు చెప్తున్నాడు ఏమని నమ్మాలి, విశ్వాసం ఏంటిదంటే ఒక మాట చూసుకొని ముగించుకుందాం. 10వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 8వ వచనం నుంచి చూద్దాం. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోను ఉన్నది, అది మేము ప్రకటించు. ఏంటిదట? అపోస్తులు చెప్తున్నారు విశ్వాస వాక్యం ఏంటిదా అంటే మేము ప్రకటించేది విశ్వాస వాక్యాన్నే, అబద్ధాన్ని కాదు. నువ్వు అనుకుంటున్నావు అబద్ధం అని, అబద్ధం కాదు అని చెప్తున్నాడు. చదవన్న. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల
నీవు గది రక్షింపబడదు. ఏమని విశ్వసించాలంట? దేవుడు ఆయనని మృతులలో నుండి లేపినని విశ్వసిస్తేనే రక్షణ అంటుడు. ఇంత క్లియర్ గా రాయించి చెప్పినా కూడా మేము పరలోకం పోవా అంటే ఇప్పుడు మేము పంపిస్తాం పరలోకం? కాదు కదా. ఆయన వాక్యానుసారంగా విశ్వసిస్తేనే నీకు నాకు వస్తుంది పరలోకం. తోటి సహోదరులుగా మా ఆలోచన ఏంటంటే మేమే అనేది కాదు, అందరం పోవాలి అన్న ఆలోచన. మాకు ఏదో పెద్ద జ్ఞానం ఉంది, తెలివి ఉందని చెప్పడం లేదు. గ్రహించిన విషయాలని, ఆలోచించిన విషయాలని చెప్తున్నాం. మీరే గొప్ప గొప్ప సేవకులని పేరు పెట్టుకొని ఇవాళ సమాజాన్ని అంతా తప్పుదోవ పట్టిస్తే సమాజం ఎక్కడ పోవాలండి? పరలోకం వెళ్ళాలా వద్దా? ఇంత మంచి విశ్వాసం అని ఆయన ప్రకటించే వాక్యం చెప్తుంటే, విశ్వాస వాక్యం ఏదనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయం విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవ్వడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ఏమని చెప్తున్నది? సిగ్గుపడడు. మనం పడుతున్నాం అయ్యాలా? సత్యం తెలిసింది కనుక సత్యాన్ని ధైర్యంగా గర్వంగా ప్రకటించడానికి మనం నిలబడ్డాం. అలా అని ఎవరిని ఎట్లా పడితే అట్లా రా ఛాలెంజ్ చేయి, రా రా అని మనం అనట్లే. ఎందుకు? మనకు సత్యం తెలిసినప్పుడు తోటి సహోదరులు కూడా రక్షణ పొందాలన్న మనకు ఆలోచన ఉన్నది కనుక ఎవరిని విమర్శించి మాట్లాడడానికి లేదు కనుక మనం ఎవరిని విమర్శించే ప్రయత్నం చేస్తలే. తోటి సహోదరులుగా ఈ మాటలు గ్రహించి ఆలోచించి ముందుకొస్తే అందరం కలిసి సమాజానికి ఒక్కటిగా ఉంటూ సువార్త తెలియజేయవచ్చు. సువార్తని తెలియజేయచ్చు. సువార్త తెలియజెప్పాల్సిన మనమే ఇవాళ ఏం చేస్తున్నారు? అనవసరంగా దేవుని గురించి తెలియదన్నట్టు కాదు, తెలిసి కూడా విరుద్ధంగా మాట్లాడుచున్నారు. అందుకనే చాలా జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని గ్రహిస్తూ ఆలోచిస్తూ ఉంటే మంచిది. అందుకనే యోహాను రాసిన మొదటి యోహాను పత్రికలో కూడా కొన్ని మాటలు ఉంటాయి చూడండి. 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు. ఏమంటున్నాడు? యేసు క్రీస్తు కాడంటే ఏమంటున్నావు నువ్వు? దేవుడు అంటున్నట్టే కదా. ఇప్పుడు నువ్వు దేవుడు అంటున్నావు, క్రీస్తు కాడు అంటున్నావు. మళ్ళీ ఏమనంటే సవాల్ కాడికి వచ్చేసరికి మేము ఇటు అంగీకరిస్తున్నాం అటు అంగీకరిస్తున్నాం అంటే జనాలను గలిబిలి చేస్తున్నాం. అందుకే చెప్తున్నాడు, యేసు క్రీస్తు కాడని చెప్పు వాడు తప్ప ఎవడు అబద్ధికుడు చెప్తున్నాడు. తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకోనని వీడే క్రీస్తు విరోధి అంటాడు. ఒప్పుకుంటున్నాడు లేదు, నీ కాడ సమాధానం. ఎటు పోవాలో అర్థం కాక నీ తర్కవాదన మొదలు పెడుతున్నావు. ఇది మనకు తగదు. ఇంకా కుమారుణ్ణి ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుణ్ణి ఒప్పుకొని వాడు తండ్రిని అంగీకరించువాడు. స్పష్టం, వాక్యం తేటగా ఉన్నది. ఇక్కడ ఏం మనం పెద్దగా ఊక తలకాయ కొట్టుకోవాల్సిన అవసరం లేదు. కుమారుణ్ణి ఒప్పుకొనని వాడు ఏం చేస్తాడట? తండ్రిని ఒప్పుకోడు. కుమారుని ఒప్పుకున్న వాళ్ళే తండ్రిని ఒప్పుకుంటారు. ఇంత మంచి మాటలు ఉంటే సమాజాన్ని మనం గలిబిలి చేయవచ్చా? తగదు కదా. మరి ఆలోచిస్తే పెద్ద మనసు చేసుకొని మనకే ఏంటిది అంటే లాభం, మనకే లాభం. అందుకనే యూదా రాసిన పత్రికలు ఒక మాట అంటుంటారు చూడండి. ఎందుకు గ్రహించలేకపోతున్నారంటే 16వ వచనం చూడండి. యూదా రాసిన పత్రిక ఒకటే ఉంటుంది. వారు తమ దురాలోచన చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారు తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. ఏం చేస్తాయట? దేనికోసం? లాభం కోసం. ఇవాళ సత్యం చెప్తామని ప్రయత్నం చేస్తే ఏం తిడుతురా లేదా? తిడుతురు. అనవసరమైన మాటలు, డంబమైన మాటలే. అబద్ధికులు, దొంగలు. ఒక దొంగే మాట్లాడుతున్నాడు దొంగలు అని. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అందుకే కిందికి చదవన్న చెప్తున్నాడు. ఇంకా అయితే ప్రియులారా, అంత్యకాలం నందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుల
పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనుడి మనం చెప్తున్నాడు. ఇది ఆనాడే చెప్పబడ్డది. ఇప్పుడు మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకొని ఇంకాస్త ధైర్యం తెచ్చుకోవాలి. భయపడేది ఏమీ లేదు. ఇంకా అట్టివారు ప్రకృతి సంబంధులను ఎవరటిల్లు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. ఇప్పుడు భేదాలు కలగజేస్తుంది ఎవరండి? ఉన్న వాస్తవం చెప్పకుండా ఏం కలగజేస్తున్నారట? భేదములు కలగజేస్తున్నారట. అవునా కాదా? యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన బోధ ఉన్నట్టు చెప్తే మనం భేదం కలగజేసినట్ట. క్రీస్తును గణపరుస్తలేరు అంటారు. ఇళ్ళక సహోదరులు మాట్లాడుతున్నారు. ఏమన్నారు? పేతురు గారి గురించి చెప్పిండు. పేతురు, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అంటే, నువ్వు సర్వోన్నతునైన దేవుని కుమారుడు అనగానే ఆయనకు ఎక్కలేని సంతోషం అయ్యి నీకు పరలోక తాళం చెల్లిస్తా అంటాడు. అన్నాడా? ఎందుకు సంతోషం అయింది? ఇప్పుడు దేవుని కుమారుడు అంటే సంతోషమా, దేవుడు అంటే సంతోషమా? యేసు ప్రభువు వారికి అర్థం కాదా మనకు? మళ్ళీ ఆయన శిలువ మీదకి పోతున్నప్పుడు వెంటనే అంటాడు పేతురు గారు, ఓ ప్రభువా ఇది నీకు తాగకుండా కాక అని ఆపిపోతాడు. అంటే ఇంతలోనే మార్పు ఎక్కడి నుంచి వచ్చా? ఇప్పుడే కదా పరలోక తాళం చేతులు ఇస్తా అన్నది. అంటే దేవుడు ఇదే పరిస్థితి. అందుకనే ఆయన ఏమంటాడు? సాతానా ఓ, అది మనం పసిగట్టుకునే తత్వం ఉండాలి. ఇంకా చెప్తున్నాడు ఇక్కడ చూడండి, ప్రకటన యూదా రాసిన పత్రికల్ని. ఆత్మ లేని వారిని నుండి భేదములు కలగజేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరే కట్టుకొనుచు పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిల్చున్నట్లు కాచుకొని యుండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని రక్షించుడి. ఇది మనకు చెప్తున్నాడు. ఇది మనం చేయాల్సిన పని. మనం కొందరిని రక్షించే విధంగా ఉండాలి. మనకేమొద్దు వాళ్ళతోటి తర్కవాదాలు, ఎందుకు వాదాలు చేసుకోరి. ఇప్పుడు ఏమన్నాడు? వాదం చేస్తే ఎక్కడ పోతారట? ఇళ్ళంగా చూస్తాం కదన్న, ఎవరిని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం ఇప్పుడు మనసులో ఎవరిని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నారు అంటే ధనం ఉన్న వాళ్ళని అల్లాలని పోగు చేసుకొని వీళ్ళు మాట్లాడుతున్నారు. 17వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకుని తనకు ఆధారము ఎవరిని చేసుకుంటున్నారు? శరీరాలను ఆధారం చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు ఏమైతాడట? శాపగ్రస్తుడు. అంటే పరలోకం పోగొట్టుకుంటేనే కదా శాపగ్రస్తుడు అయ్యేది. ఈ భూమి మీద ఏం పడబడ్డది? ఏం సంపాదించి ఏం కట్టుకుపోతాం? లేదు కదా. ఇప్పుడు క్రైస్తవులు అని చెప్పుకునే సహోదరులే ఈ మధ్యలోనే ప్రవీణ్ పగడ అనే సహోదరులు నేను నిన్నంత వరకు అయితే వాళ్ళు చాలా గొప్ప ఆస్తిపరులు అంట. ఏం తీసుకుపోయా? లేదు కదా. ఇప్పుడు మనం దేవుని అడ్డం పెట్టుకుని ధనం సంపాదించుకొని ఏం తీసుకుపోతాం? నాకు అర్థం కాదు. ఏమీ లేదు. అందుకనే చెప్తున్నాడు, ఎవరిని ఆధారం చేసుకుంటారు? శరీరంలో. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఒక మాట మాట్లాడతాడు, నువ్వు లోకమంతా సంపాదించుకొని పరలోకం మొగుడు లాభేంద్ర బాబు అంటాడు. ఈ లోకాన్ని సంపాదించుకో. అవునా కదా? ఎక్కడ ఉన్నారు అంటే ఇక్కడ ఉన్నారు. అందుకని ఇంకొక మాట కూడా ఉంటుంది చూడండి. ఇదే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, 23వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. దేన్ని? నేను జ్ఞానినని ఆ జ్ఞానం తలకెక్కి ఏం చేయొద్దట? అతిశయపడొద్దట. నాకే అంత తెలుసు, అదులోనికి ఏం తెలియదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు అంటాడు, దేవా జ్ఞానులకి జ్ఞానం మరుగుపరిచి నా చిన్న పిల్లలకి ఇచ్చినవా, నేను సంతోషిస్తున్నా అంటాడు ఆయన. అది ఎవరికి ఇచ్చిండట? మనకి ఇచ్చిండు, చిన్నపిల్లలకి. అది అందుకే చెప్తున్నాడా. ఇంకా ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. ఎంత మంచి మాట అండి.
ఇవాళ దేన్ని బట్టి అతిశయిస్తారు? మా కాడ ధనం ఉంది, మమ్మల్ని ఓలు ఏం చేస్తారు, మాకే అంత తెలుసు, మేమే జ్ఞానం అని అతిశయిస్తారు. అట్లా అతిశయించొద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన కూడా చెప్తున్నాడు, భూమి మీద మిమ్మల్ని నడిపించేది నేనే అని నన్ను పరిశీలన చేసి తెలుసుకో అంటే అది అవసరం లేదంటావు. అతిశయించమన్నాడు. అందుకనే దయచేసి సహోదరులుగా ఈ జ్ఞానాన్ని తెలుసుకొని మనందరం కూడా దేవుని కొరకు ఒకటిగా పనిచేస్తూ చక్కగా ముందుకెళ్తే చాలా మంది రక్షణలోకి వస్తారు. ఎందుకు? ఎంతో మందిని నరకానికి నడిపించే ప్రయత్నం చేయొద్దనే వాక్యం సెలవిస్తుంది. ఏమంటుంది? గుడ్డివాడికి తోవ చూపిస్తే అందరూ గుంటలనే పడతారు. అది కాదు కదా. ఇంత మంచి జ్ఞానాన్ని మన చేతిలో పెట్టి చదువుకున్నాయన, అర్థం చేసుకున్నాయన అని చెప్తుంటే మనకి అలా ఏం లేదండి, తగ్గించుకునే తత్వం లేదండి. ఇంతగా యేసుప్రభుల వారి కంటే గొప్ప వాళ్ళ ఎప్పుడన్నా ఆలోచిస్తున్నారా? ఆయన శిష్యుల పాదాలను కడిగితే నీకెందుకు ఇంత తలపిరుస్తు? నాకు అర్థం కాదు. శిష్యుల పాదాలను కడిగిండు, అంత గొప్ప మహానుభావుడు ఆయన. అద్భుతాలు సూచక్రియలు చేసి ఎందుకు చెప్పు? ఇలా రా అని మనం ఛాలెంజ్లు చేసుడు, యూట్యూబ్లో వీడియోలు ఎట్లా పడితే అట్లా, ఎవరిని పడితే అట్లా మాట్లాడు, ఏది పడితే చేయడు మనకు తగదు. కనుక దయచేసి సహోదరులుగా అందరూ గ్రహిస్తారని వేడుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. స్తోత్రము తండ్రి, మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. తండ్రి, ఈ రోజును ఈ సమయాన్ని మాకు ఇచ్చి ఈ విధంగా తండ్రి మిమ్మల్ని గూర్చి తెలియచెప్తూ మాకందరికీ నేర్పించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, ఈ లోకంలో ఎంతో మంది ఈ సత్యాన్ని గ్రహించక, ఆలోచించక తండ్రి తప్పుడు మార్గంలో నడుస్తున్నారు. కనుక వారందరినీ కూడా క్షమించి, కరుణించి, కనికరించి తండ్రి ఈ సత్యాన్ని గ్రహించి సత్యంలో నడుచుకునేలాగున సహాయం చేయమని, కృప చూపమని వేడుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ తండ్రి ఇక్కడ కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తూ మా ఇచ్చిన ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ